ఈ తెల్లాపూర్ అంశం మీ దృష్టికి వచ్చింటుంది. మొన్న ఈ మధ్యలో కూడా పోతే మీడియా వాళ్ళను అడ్డుకున్న పరిస్థితి, పోలీసులు కావాలన్నారు. ఈ విగ్రహాల దగ్గర కావాలండి. అదే నాకు కూడా అర్థమవుతలేదు. పోలీసు వాళ్ళు ఏడ కావాలి ఉండాలా, ఏడు ఉండాలో వాళ్ళకన్నా తెలుస్తలేదా, లేకపోతే వాళ్ళ పైన ఉన్న అధికారులకన్నా తెలుస్తలేదా? ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఉగ్రవాద, లేకపోతే పాకిస్తాన్ అయినా, లేకపోతే ఛత్రపతి శివాజీ వేరే దేశమా? వాళ్ళ దగ్గర పోలీసులు ఎందుకు కావాలంటారు? 25 తారీఖున రాత్రి రఘునందన్ రావు పోతాడు, ఆడికి పోయి ఛత్రపతి శివాజీ సంబంధించిన భూమి పూజ చేస్తాడు. అరే భయ మీకు తెలియని విషయం మీరు తెలుసుకోలేదు. 2022 స్పష్టంగా అక్కడ గ్రామసభ ఏమని తీర్మానం చేసుకోవాలంటే ఇక్కడ ఈ సర్కిల్లో 4 విగ్రహాలు పెట్టాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిపుల 4 విగ్రహాలు పెట్టాలని వాళ్ళు తీర్మానం చేసుకుంటే అక్కడ ఉన్న కొంతమంది బీసీలు, ఆ బీజేపీ పార్టీ తొత్తులు ఉన్న దొంగనా కొడుకులు వాళ్ళు ఏం చేశారంటే ఆ రఘునందరావుతో చేతులు కలిపి ఓట్ల కోసము ఈ కలిసి ఉన్న సమాజాన్ని విడగొట్టి 25 తారీఖున రాత్రి ఆయన విగ్రహం పెడితే లేలే మనం అందరం కలిసి తీర్మానం చేసుకున్నాం కదా, మరి మనం ఎందుకు విగ్రహం పెట్టొద్దని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టారు. అరే సిగ్గుందా? మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పట్టుకుని ఓడు వేసిన కొడుకు తంతుండు. ఒరే పిచ్చోడా, ఆ శివాజీ ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను తెచ్చిందే బయటకు మహాత్మా జ్యోతిరావు పూలేరా? నీ బాలగంగాధర్ తిలక్ తేలే, నీ వీర సావర్కర్ తేలే, నీ యజ్ఞేవకర్ తేలే, నీ బ్రిటిష్ వారిని బోట్లు మోసిన దొంగనా కొడుకులు ఎవరు తేలేరా బాబు? ఇవి తెచ్చడానికి ఈయన చెప్పు. నీ 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 పెద్ద దేశం కోసం పోరాటం చేసిన అన్న చెప్పిరు కదా, ఎప్పుడు నీ ప్రజల కోసం మాట్లాడిరా? జ్యోతిరావు పూలే చరిత్ర చెప్పిరా? చెప్పు. మహాత్మా జ్యోతిరావు పూలే ఈ పీష్వా బ్రాహ్మణులు ఛత్రపతి శివాజీని చంపేసిరు కదా, ఛత్రపతి శివాజీ కొడుకు శంభుజీని చంపేసిరు కదా, ఆ విషయం తెలియదా? చెప్పండి. కాబట్టి బీసీ సమాజము చైతన్యవంతమవుతుందని తెలుసుకున్న ఐటెం నెంబర్ 7 వాళ్ళందరూ బ్యాచ్ కలిసి ఈ సమాజాన్ని విడగొట్టి ఓట్ల పద్ధతి గడుపుకోవాలని చెప్పి వాళ్ళ మధ్య సిచ్చు పెట్టారు. ఆ సిచ్చును తెలంగాణ సమాజం ప్రజలందరూ చూస్తారు. ఆ సిచ్చు కాదు, అక్కడ మండుతున్న సిచ్చు రేపు వాళ్ళ ఇంట్లో కూడా అట్ట పెడతాం మేము. ఇప్పుడు శివాజీని బీజేపీ ఓన్ చేసుకుంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఎంపీ కాబట్టి పిలవచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ గుడే మైపాల్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనను విలువలేదు. మళ్ళీ దీనిలో మతలబ్ ఏంది? అయితే విషయం ఏంటంటే ఇప్పుడు శివాజీ అంటే హిందూ మతానికి ప్రతీకగా చూపిస్తారు. అసలు శివాజీ హిందూ మతానికి ప్రతీకనా? ఒకవేళ హిందూ మతానికి ప్రతీక అయితే ఆయన చరిత్ర చెప్పమను చెప్పు. ఇప్పుడు మనది కూడా చరిత్ర మనం కూడా ఎంతో కొంత చదువుకున్నాం కదా. శివాజీ బ్రాహ్మణిజానికి హిందూ మతానికి వ్యతిరేక కొట్లాడిన వ్యక్తి కదా శివాజీ. మహాత్మా జ్యోతిరావు పూలే కదా శివాజీ చరిత్ర బయట తీసుకొచ్చి ఇక మన శూద్రరాజు మన కోసము, రైతుల కోసము, మహిళల కోసము పనిచేసిన చెప్పింది కదా. అక్కడ నుంచి స్ఫూర్తి పొందిన మహాత్మా జ్యోతిరావు పూలే కదా తన భార్య సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పింది. అది ఎక్కడ స్ఫూర్తి? ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కదా. ఇప్పుడు రైతు చట్టాలు చేసే వాళ్ళందరూ ఎక్కడ ఎవరు స్ఫూర్తి? ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కదా. ఒకవేళ శివాజీ హిందూ మతానికి ప్రతినిధి అయితే మరి శివాజీ పట్టాభిషేకం రోజు మరి హిందూ మత చెందిన బ్రాహ్మణులు వచ్చి మనకు ఆయనకు ఎందుకు పట్టాభిషేకం చేయలే? చెప్పండి. చెప్పాలి కదా. బత్తాయిలు చెప్పు. ఈ బత్తాయిలను బాడుకోలకు ఒక్కరిని కూడా చదువురాదు, చరిత్ర చదవరు. చెప్పు. ఎవరిదైనా సంబంధించని వాళ్ళ దాంట్లో ఉండాలి. ఇప్పుడు భగత్ సింగ్ కూడా హిందూ మతాన్ని ప్రతిజ్ఞ చేసిరు తెలుసా మీకు? భగత్ సింగ్ హిందూ మతానికి ఏం సంబంధమే? భగత్ సింగ్ ఒక మాట చెప్పి ఏమన్నాడు? కుక్క పిల్లను మన సంకలం పెట్టుకుంటున్నాం కానీ సాటి మనిషిని మనం మనిషిగా గౌరవిస్తలేమని చెప్పారు. మరి ఎవరు గౌరవించలే? నీ మతం గౌరవించలే? నీకు తెలియదా? ఇది ఇలా కథలన్నీ, ఇలా చాలా కథలు ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా తెలంగాణ సమాజం నుంచి బీజేపీని దాని యొక్క అనుబంధ సంఘాలు మొత్తం తరుముతామని కూడా సందర్భంగా తెలియదు. మతం ప్రాతిపదికన ఓట్లు అడగొద్దు, అందరికీ తెలిసిన విషయం. అట్లా అడగాలని ప్రయత్నం చేస్తుంది అక్కడ బీజేపీ. ఇప్పుడు ప్రయత్నం కాదు, మన డైరెక్ట్ బండి సంజయ్ వీళ్ళందరూ కలిసి ఏమంటారు? హిందువులు మీ మొలదారాలు ఉన్నాయా, మీ మొడ్డు షెడ్డీలు ఉన్నాయా? ఇవి చెప్పలే? చెప్పండి. మరి రఘునందరావు కూడా మన హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని మాట్లాడతలేడా? మరి హిందువుల మీద దాడులు జరుగుతుంది మాట్లాడే ఈ దొంగలంతా మరి దళితుల మీద దాడులు జరుగుతుంది ఎందుకు మాట్లాడండి? దళితులు హిందువులు కదా, ఆదివాసులు హిందువులు కదా? చెప్పురి. అంటే మీ 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 పల్లెకి మోసిన వాళ్ళంతా గొప్పవాళ్ళు, మీ పల్లెకి కింద వాళ్ళంతా సావాలా? ఇది మీ రాజకీయం. తెల్లాపూర్ ప్రజలు, నేను పోయినా తెల్లాపూర్కు, నేను చాలా సందర్భంలో సైకిల్ చేసినప్పుడు పోతే అక్కడ ఉన్న బీసీలు ఎస్సీలు అందరూ కలిసి మాకు స్వాగతం పలికి మాకు అన్నం పెట్టిరు. కలిసి ఉన్న సమూహం మీద మీరు ఎట్లా దాడి చేస్తారు? అంటే అసలు పెద్ద తప్పేం తెలుసా? ఈ దేశాన్ని విడగొట్టింది బ్రిటిష్ అంటాడు కానీ అసలు ఈ దేశాన్ని విడగొట్టింది హిందూ మతం. హిందుత్వం ఈ దేశాన్ని విడగొట్టింది. మళ్ళీ విడగొట్టడమే వాళ్ళ ప్రధాన జన పెట్టుకురు. ఇక్కడ కలిసి ఉన్న కులాలను, కలిసి ఉన్న సమాజాన్ని మొత్తం హిందూ మతం పేరున బీజేపీ విడగొడుతుంది. కాబట్టి రఘునందన్ రావు భవిష్యత్తులో ఏమైనా ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఉందా? మీకు విషయం చెప్తున్నా, నాకు తెలిసి ఇది నేను చెప్పిన మాట నిజమైతే నేను అనుకుంటున్నా. భవిష్యత్తులో రఘునందన్ రావు వార్డు మెంబర్ కూడా గెలవడు. మీరు చూడుర్రి, వార్డు మెంబర్ కూడా గెలవడు. ఇది చాలా పెద్ద మాట. మీరు చాలా పెద్ద మాట చెప్తున్నా. గెలిచి పెట్టు మన వార్డు మెంబర్ ఆయన పోటీ ఏమి గెలుమని చెప్పి. ఎంపీ బ్రదర్ ఎంపీ అయితే వార్డు మెంబర్ గెలుమని, నెక్స్ట్ ఎంపీ పోటీ గెలుమను. మరి ఏ జిల్లా ఎరికేనా మీకు? మెదకు. ఉద్యమాలు, విప్లవాలు, తిరుగుబాటు, గద్దరు, కేసీఆర్ ఏమాహేమని పుట్టిన జిల్లా అండి మాది. మా జిల్లాలో నువ్వు మంచిగా అడ్వకేట్ అనుకున్నాము, మంచిగా మాట్లాడతాం అనుకున్నాము. మొన్న ఏం మాట్లాడాను చెప్పు. నేను ప్రశ్న ఎత్తే కుక్కలో కర్రమని కడుతుంది గిదా. మా జిల్లాలను చాలా మంచి పేరు సంపాదించుకోవాలి. నిలబడితే గెలిపిద్దురు. ఇది చూస్తలేరా? మొత్తం మా వాళ్ళకి సంబంధించిన అన్ని నువ్వే కబ్జా పెడతాను మెదక్లా.
అన్ని విషయాలు తెలుసు. ప్రజలు చాలా తెలివి, అన్ని జిల్లాల కన్నా మా మేడ్చల్ జిల్లా చాలా తెలివి కలల జిల్లా. ఆ జిల్లా చాలా తెలివి కలలు పుట్టిరు. అంటే పట్టణచేరు ప్రజలు ఆయన కోరుకుంటున్నారంట కదా. కోరుకున్నా ఆరుకున్నా ఆర్భాటం ఉన్నా తెలుస్తుంది, కానీ ఎమ్మెల్యే నిలబడితే తెలుస్తుంది, గెలుస్తాడు అయిపోతాడు. మరి ఫైనల్ ఏం జరుగుతుంది ఆ విగ్రహాలకు సంబంధించి? ఇప్పుడు పోలీసులకు కావాలంది, పరిష్కారం ఎప్పుడు కావాలి? వాళ్ళు గ్రామస్తులు అనుకున్న 3 విగ్రహాలు అక్కడ పెట్టే ప్రతిష్టాపన జరిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా చివరికి అదే గ్రామస్తులు కూర్చొని అదే గ్రామస్తులు వాళ్ళు ఏ విగ్రహాలు పెట్టుకోవాలనుకున్నారో అవే విగ్రహాలు పెట్టుకుంటారు. ఆ గ్రామంలో ఇలాంటి దొంగ కొడుకులందరూ చిచ్చు పెట్టుకొని బంద్ చేసుకోవాలి. రాజకీయాలు ఉంటే రేపు పోతే ప్రజలందరూ తెల్లాపూర్ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి మీరు అనుకున్న విగ్రహాలు మీరే పెట్టుకోండి అని తెలియజేస్తున్నాం.